So hi everyone, welcome to Jayashankar Academy. So manaku ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎలాంటి తొందరపాటు చర్యలకు చేయకుండా సో అప్లికేషన్ని జాగ్రత్తగా నింపండి. సో దాంతోపాటు కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా మొన్నటి వరకు సర్టిఫికెట్లు కంపల్సరీ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఉన్నది. సో ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా మీరు లాస్ట్ మినిట్ రష్ని ఎదుర్కోకుండా ముందే అప్లికేషన్ లాస్ట్ డే కంటే ఒక రోజు ముందే మీరు నిదానంగా కొంచెం టైం తీసుకొని అప్లై చేయండి. సో మీకు ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ అన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకే, సో మనము ఈరోజు దేని గురించి డిస్కస్ చేయబోతున్నాము అంటే మనకి జూన్ 6th నుంచి ఎగ్జామ్స్ అని చెప్పేసి డేట్లు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వడానికి కొంచెం తక్కువ సమయం ఉంది. సో దీనికి అనుగుణంగా మనము జయశంకర్ అకాడమీలో ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనము 40 డేస్ బ్యాచ్ ప్లాన్ చేసాం. 40 రోజులు బ్యాచ్ని ప్లాన్ చేయడం జరిగింది. సో దీంట్లో 40 రోజుల్లో మనం ఏ విధంగా చదవాలి, సో ఎక్కడెక్కడ స్కోరింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఆ స్కోరింగ్ ఏరియాస్ మీద ఇంకా బెటర్గా పర్ఫామ్ ఏ విధంగా చేయాలి, సో ఎక్కడైతే స్కోరింగ్ తక్కువగా ఉందో వాటిలో కొంతవరకు ఎలా బెటర్ అవ్వాలి, సో ఇలాంటివన్నీ కూడా మనము ఈ 40 డేస్ ప్లాన్లో భాగంగా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు కోచింగ్ తీసుకోకపోయినా ఈ 2 నెలలు మాత్రం మనకున్న ఈ 40 రోజుల్లో 40 నుంచి 50 రోజులు ఏదైతే మనకు డ్యూరేషన్ ఉందో దాంట్లో పర్ఫెక్ట్గా కనుక మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్తోని టైఅప్ అయి మీరు చదివితే కనుక కంపల్సరీగా జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మ్యాక్సిమం జాబ్ రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మీరు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ సో దీంట్లో సోషల్ క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. మీరు చూస్తే కనుక దీంట్లో సోషల్ క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈ క్లాసెస్ ఉంటాయి. సో ఇది మనకు ఈ మ్యాథ్స్ యూనివర్స్ సోషల్ క్లాసెస్ 40 డేస్ ప్రోగ్రామ్ అనేది మే 2nd నుంచి ప్రారంభమవుతుంది. సో దీంట్లో మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 బ్యాచ్లు ఉన్నాయండి. ఆన్లైన్ ఫీ వచ్చేసి 3300, ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి 15,000. ఓకే, సో దీంట్లో మనకి లైవ్ ఉంటుంది, జూమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు ఏ రోజైతే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ యాక్సెస్ తీసుకున్నారో ఆ రోజే ఇవ్వడం జరుగుతుంది. మీకు ముందే మ్యాక్సిమం క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ క్లాస్ని మన లైవ్ క్లాస్ని కూడా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. ఆఫ్లైన్ క్లాస్ మనకు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే మనకు గత కొన్ని సంవత్సరాలుగా సో ఈ కరోనా తర్వాత నుంచి మ్యాక్సిమం క్లాస్ రూమ్ కోచింగ్కి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో క్లాస్ రూమ్ కోచింగ్ బాగుంటుంది అని సో దానివల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతారు. సో రీసెంట్గా వచ్చే
ఈ రీసెంట్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే బీఎడ్ కానీ సో వీటిని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆన్లైన్కి ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. సో దానికంటే ముందు తరం వాళ్ళు కొంచెం ఆఫ్లైన్ క్లాసెస్కి ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. సో మీకు ఏది తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ అనేవి మనకు May 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి ఫీ పర్టికులర్స్ అండి. 3,300, ఆఫ్లైన్ అయితే 15,000. సో దీనికి సంబంధించి మనకు మీకు ఏమైనా క్వారీస్ ఉన్నా ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కానీ లేదంటే మెంటర్షిప్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇది మన ఇన్స్టిట్యూట్ నెంబర్, సో దానికి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ప్లే స్టోర్లో మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ తీసుకున్న తర్వాత యాక్సెస్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి క్వారీస్ అయినా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఓకే, సో ఇది ఫీ పర్టికులర్స్ కోచింగ్ సంబంధించి. ఇప్పుడు మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ విధంగా మనము అన్ని సబ్జెక్టులను నేర్చుకుంటాం, సో దేనికి ఎంత కేటాయిస్తాం. సో మనము ఇక్కడ గ్రూప్ 2కి గ్రూప్ 1కి చదువుతలేమండి. సో గ్రూప్ 2కి గ్రూప్ 1 చదివే వాళ్ళకి ఎక్కువ టైం అవసరం. సో వాళ్ళ సిలబస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం 3 to 4 months అనేది వాళ్ళకు డ్యూరేషన్గా ఉంటే కొంతవరకు బెటర్ ఉంటుంది. అండ్ అక్కడ మనకు సిలబస్ అనేది వైడ్గా ఉంటుంది. ఇంకొకటి జిఎస్కి సంబంధించి జస్ట్ జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఇస్తాడు, కానీ సిలబస్ అనేది వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. సో కొన్నిసార్లు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరగదు జనరల్ స్టడీస్కి సంబంధించి. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో సిలబస్ అనేది ప్రిస్క్రైబ్డ్, సో సిలబస్ లిమిటెడ్ ఉంటుంది. సో సిలబస్ లిమిటెడ్ ఉంటుంది, మనం చదవాల్సిన బుక్స్ కూడా లిమిటెడ్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనము ఇంటర్మీడియట్ వరకు సరిపోతే చదివితే సరిపోతుంది. అదే గ్రూప్ 2కి గ్రూప్ 1కి అయితే డిగ్రీ స్టాండర్డ్ వరకు బుక్స్ చదవాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ బుక్స్ అనేవి మనకు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మనకు 90 days 100 days చదవాల్సిన అవసరం లేదు. కేవలం 40 days ఏవైతే మనము మెంటర్షిప్ తీసుకున్నామో ఈ 40 daysలోనే మనము స్కూల్ అసిస్టెంట్ సాధించవచ్చు. మన ఎయిమ్ ఇదైతే కంపల్సరీ 40 daysలో మన గోల్ని రీచ్ అవ్వచ్చు. ఈ 40 days కష్టము అనేది ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి. నేను ఇందాక చెప్పినట్టు మనం ఎన్ని సంవత్సరాల నుంచి చదివినా ఏం చదివినా లాస్ట్ 30 to 40 days మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం. మనకి ఇప్పుడున్న టైం కూడా అదే కాబట్టి 30 to 40 days కాబట్టి సో డైలీ ఒక 8 hours to 10 hours కష్టపడినాము అంటే మన గోల్ని రీచ్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. సో 40 daysలో కష్టపడితే దాదాపు మనము మన రిటైర్ అయ్యేంత వరకు కూడా సుఖంగా ఉండొచ్చు. సో ఈ 40 days కష్టాన్ని మనం ఏ విధంగా సింప్లిఫై చేస్తాము, దీంట్లో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకునే మనము ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం ఏం చేసాము అంటే సో కంటెంట్ సో దీన్ని ఒక 160 to 180 hours కంటెంట్ని 160 to 180 hours అండి. నెక్స్ట్ మెథడ్స్ ఒక 30 hours, పిఐఈ ప్లస్ సైకాలజీ ఇదొక 25 to 30 hours. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇదొక రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ 10 hours. ఇవి రెండు మేజర్ పోర్షన్ మనకి. కంటెంట్ 40 marks,
మెథడ్స్ వచ్చేసి సో ఓవరాల్గా 60 మార్క్స్. మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఈ 60 మార్క్స్, ఈ 60 మార్కులకు గాను మనం 100% 55 to 58 మార్క్స్ స్కోర్ చేస్తాం. 58 to 55 మార్క్స్ కంపల్సరీ స్కోర్ చేస్తాం. సో ఆ పిఐ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కలిపి, పిఐ కరెంట్ అఫైర్స్ కలిపి ఒక 10 మార్క్స్ అనుకోండి. సో ఈ లీస్ట్ మార్క్స్ యాడ్ చేస్తే 65 మార్క్స్. సో మీకు గనక నెక్స్ట్ ఒక 10 మార్క్స్ 75 to 80 మార్క్స్ అండి టెట్లో ఉంటాయి. 10 మార్క్స్ 75 to 80 మార్క్స్, ఆల్మోస్ట్ 100కి మనకు వచ్చే స్కోర్ అంతే. సో ఇంత స్కోర్ వస్తే 100% మనకు జాబ్ వస్తుంది, అవకాశం కాదు జాబ్ వస్తుంది. ఇంత స్కోర్ రావాలి అంటే నాతో పాటు మీరు కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలి అంటే నేను కంప్లీట్గా నేర్చుకొని వచ్చి క్లాస్ చెప్తాను, ఆ క్లాస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అర్థం చేసుకుని మళ్ళీ రివైండ్ చేసుకుని వినడానికి అవకాశం ఉంటుంది. మనకు ఆఫ్లైన్లో కొన్నిసార్లు క్లాసెస్ అయిపోతూ ఉంటే రివైండ్ చేయడానికి ఉండదు, ఏదో డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ రికార్డెడ్ క్లాసెస్లో ఏంటి అంటే మనకు కంపల్సరీ మళ్ళీ రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రివిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది రికార్డెడ్ క్లాసెస్. సో రికార్డెడ్ వల్ల బెనిఫిట్ అండి, ఎన్నిసార్లు అయినా మీరు యాక్సెస్ ఉంటుంది కాబట్టి. సో మనకు డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ 6 to 1 year డ్యూరేషన్ ఇస్తాం కాబట్టి యాక్సెస్ అనేది, రివిజన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రైట్. సో దీంట్లో మన ఎఫర్ట్ ఏ విధంగా ఉండాలి, మనం దేనికి ఎన్ని అవర్స్ కేటాయించాలి అనేది కనుక చూస్తే సోషల్ని మనము 4 వేస్గా, జాగ్రఫీ అని, నెక్స్ట్ హిస్టరీ అని, నెక్స్ట్ సివిక్స్ అని, లాస్ట్ ఎకనామిక్స్. ఇది ఎకానమీ కాదు, ఎకనామిక్స్. ఈ విధంగా డివైడ్ చేసాం. సో ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత మనం కంటెంట్ కోసము ఆల్మోస్ట్ 160 to 180 అవర్స్ అనుకున్నాం. సో ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే ప్రతిదానికి మనకి 40 అవర్స్ కేటాయించడం జరుగుతుంది. 40 to 45 అవర్స్ అనుకోండి. నలభై గంటలు ప్రతిదానికి. ఓకే. సో దీంట్లో కొన్నిసార్లు కొన్ని ఎక్కువ ఏదైతే మేజర్ టాపిక్ కంపల్సరీగా మనకు ఎగ్జామ్లో వస్తుందో వాటిపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు 160 అవర్స్, ఈ 40 40 40 40. సో ఇక్కడ ఈ 160 to 180 అవర్స్ మనకు సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెట్కి సంబంధించిన పేపర్లు, నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన పేపర్, ఇవి ప్రీవియస్ పేపర్లు. టెట్ టు డిఎస్సి ప్రీవియస్ పేపర్, టెట్ టు డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు అవి తెలంగాణవి, ఏపీవి రెండు. దాంతోపాటు అదర్ స్టేట్స్వి, వీటిని మనము సాల్వ్ చేస్తాం. ఒకవేళ 165 to 170 అవర్స్ అయింది అంటే ఆ లాస్ట్ రిమైనింగ్ 10 అవర్స్ 10 to 15 అవర్స్ నేను దేనికి కేటాయించడం జరిగింది అంటే ఈ ప్రీవియస్ పేపర్స్ కోసం కేటాయించడం జరిగింది. సో మెంటర్షిప్ అంటే అదే, క్లాసులు చెప్పి వదిలేయకుండా మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో క్లాస్ రూమ్లో అయితే విని వెళ్ళిపోతూ ఉంటారు, సో డౌట్స్ అడిగే వాళ్ళే అడుగుతారు. సో ఇక్కడ అలా కాదు, అందరికీ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది మనకు. సో ఎగ్జామ్స్, డౌట్స్, అప్పుడే క్లారిఫికేషన్, మన స్ట్రెంగ్త్ ఏంది, మన వీక్నెస్ ఏంది,
మనం ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం, ఏ ఏరియాలో మనం ఇంకా బెటర్ అవ్వచ్చు అనేది మనం ఈ ప్రోగ్రాంలో భాగంగా తీసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ఎవరైతే మనకు దీన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళందరికీ, ఎవరైతే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను తీసుకున్నారో వాళ్ళందరూ కూడా, ఎవ్రీ స్టూడెంట్, సో వాళ్ళందరికీ కూడా మనకి కంపల్సరీ ఇవన్నీ కూడా ఇవ్వబడుతుంది. సో మనము ఈ తక్కువ టైంలో దీన్ని, ఈ 40 days ప్రోగ్రామ్ని ఎఫెక్టివ్గా 100% రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకుపోవడానికి ఏం చేసినాము అంటే, సో దాంట్లో ఫస్ట్ సిలబస్ని డికోడ్ చేసినాము. మీరు జాగ్రఫీ గమనిస్తే మన యాప్లో యూజువల్గా తెలుగు మీడియంలోనే మీకు సిలబస్ కాపీస్ ఉంటే కనుక మన యాప్లో తెలుగు మీడియంకి సంబంధించిన సోషల్ సిలబస్ కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు మీడియం పీడిఎఫ్ రూపంలో సోషల్ క్లాసెస్ ఉంటాయి, సోషల్ సిలబస్ ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో కొంచెం ఇబ్బంది ఉందో వాళ్ళు తెలుగు మీడియంలో కూడా సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మన యాప్ ద్వారా చూడడానికి అవకాశం ఉంది. సో ఈ జాగ్రఫీని, సో యూజువల్గా వరల్డ్ జాగ్రఫీ అని, ఇండియన్ జాగ్రఫీ అని, అంటే భారత భూగోళ శాస్త్రం, ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది, అండ్ ఏపీ జాగ్రఫీ, ఇలా 3 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఇవే 3 పార్ట్లు ఉంటాయి. సో దీంట్లో డీటెయిల్డ్ సిలబస్ ఉంటాయి. మళ్ళీ మనం వరల్డ్ జాగ్రఫీకి వచ్చేసరికి, వరల్డ్ జాగ్రఫీలో అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం, సో దీనికి సంబంధించి మనము యూనివర్స్, విశ్వం గురించి చదువుకుంటాం. ఆరిజిన్ ఆఫ్ విశ్వం, పుట్టుక ఏ విధంగా పుట్టింది, సో దాంట్లో స్టార్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ప్రజెంట్ సూర్యుడు స్టారా కాదా, సో విశ్వానికి సంబంధించి విశ్వం ఆరిజిన్, పుట్టుక, విశ్వం పుట్టుకకు సంబంధించి. ఓకే, సో దాంట్లో మళ్ళీ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం గురించి, సౌర కుటుంబానికి సంబంధించి చూస్తాం. సౌర కుటుంబం, సో దాంట్లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, 8 ప్లానెట్స్ ఉన్నాయి. అంతకుముందు 9 ఉండే, ప్లూటోని రిమూవ్ చేయడం జరిగింది. సో దానికి ఒక ప్లానెట్కి ఉండే ప్రాపర్టీస్ లేకపోవడం వల్ల దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. ప్రజెంట్ 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఈ 8 ప్లానెట్స్లో ఒక్కొక్క దాని గురించి స్పెసిఫికేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఏమేం చదువుకుంటాం మనము అంటే, అత్యంత చల్లనైన గ్రహం ఏంటి, కారణం ఏంటి. ఇది మనకు జీకేలో కూడా యూజ్ అవుతారు. కొన్నిసార్లు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా మనకు యూజ్ అవుతుంది. ఎందుకు అంటే, ఏదైనా కంట్రీ, ఇప్పుడు నాసా కావచ్చు, ఇస్రో కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు మార్స్కి సంబంధించిన ప్రయోగాలు చేస్తూ ఉంటారు, వీనస్కి సంబంధించిన ప్రయోగాలు చేస్తూ ఉంటారు, రైట్. సో దానిపైన ఏమైనా మినరల్స్ ఉన్నాయా, లేదంటే వాటర్ సోర్స్ ఉందా అని కనుక్కోవడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ న్యూస్లో ఉంది అంటే అది కరెంట్ అఫైర్స్గా తీసుకుంటాం మనం. సో దానికి సంబంధించి జాగ్రఫీని మిక్స్ చేస్తాం. సో రెండింటిని క్లబ్ చేసుకొని చదువుకుంటాం. సో దానివల్ల ఇక్కడ కొంచెం ఎడ్జ్ అవుతుంది. ఒక 3 to 4 మార్క్స్ అనేవి సోషల్ వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ కోల్డెస్ట్ అండ్ అత్యంత వేడి గ్రహం ఏది, వార్మ్ ప్లానెట్, హాటెస్ట్ ప్లానెట్, వేడి గ్రహం ఏది, భూమిని పోలిన గ్రహం ఏది, భూమిని పోలిన గ్రహం, విచ్ ప్లానెట్ లైక్ యాజ్ ఎర్త్, సో బ్లూ ప్లానెట్ ఏది, నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంది, స్మాలెస్ట్ ప్లానెట్ ఏంది,
సో బ్యూటిఫుల్ ప్లానెట్ అనేది ఏందంటాం. సో ఇలాంటివన్నీ కూడా ఈ సోలార్ సిస్టంలో డిస్కస్ చేస్తాం. సో దాంతోపాటు ఈ కామెట్స్ గురించి, తోకచుక్కల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. డిస్కస్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఈ భూమి గురించి సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. భూమి గురించి చదువుకునేటప్పుడు ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈ విధంగా ఇచ్చినాడు. ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ లో భాగంగా మనము క్రస్ట్, మాంటిల్, కోర్, భూపటలము, భూప్రావరము, భూకేంద్ర మండలం గురించి చదువుకుంటాం. భూప్రావారము, భూకేంద్ర మండలం. సో క్రస్ట్, మాంటిల్, కోర్ దీని గురించి చదువుకుంటాం. సో దాని తర్వాత మనకి సిలబస్ లో ఏమి ఇచ్చిండు అంటే భూమికి సంబంధించి అక్షాంశాలు, రేఖాంశాలు. దీన్నంతా కూడా మనం చదువుకుంటాం. అంటే లాంగెస్ట్ లాటిట్యూడ్ ఏంది, షార్టెస్ట్ లాటిట్యూడ్ ఏంది, సో ఇది లాంగెస్ట్ మెరిడియన్ ఏంది, వీటిని మెరిడియన్స్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గ్రీనిచ్ మీన్ టైం అంటే ఏంటి, సో ఇండియాకి లండన్కి మధ్యలో ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, 5.5 hours ఎహెడ్ ఉంటుంది ఇండియన్ టైం అనేది ఎందుకు ఉంటుంది, ఇవన్నీ కూడా. అండ్ దాంతోపాటు ఇండియన్ మెరిడియన్ టైం ఆర్ ఇండియన్ మీన్ టైం అని చెప్పేసి మనం ఏ లాంగిట్యూడ్ని పిలుస్తాం, అంటే 82.5 ఈస్ట్ని మనం ఎందుకు అలా పిలుస్తాం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం విత్ మ్యాప్స్. జాగ్రఫీలో ఏ సబ్జెక్ట్ మనం చెప్పుకున్నా కూడా అది కంప్లీట్గా మ్యాప్ బేస్డ్ చెప్పుకుంటాం, పీపీటీసీ బేస్డ్ చెప్పుకుంటాం అండి. మీకు బుక్లో ఏదైతే ఉందో దాన్ని పీపీటీస్ తీసుకొచ్చి నేను బోర్డు పైన పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దీనివల్ల ఏమవుతుంది అంటే మ్యాప్ అనేది మనకు రిజిస్టర్ అవుతుంది ఎక్కువగా. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తూ ఉండండి, మీకు సైన్ బోర్డులు ఉంటాయి. సైన్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాప్ అది. సో మీకు అది రిజిస్టర్ అయిపోతుంది. సో రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, ఇవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పిక్చర్ అనేది బ్రెయిన్లో ఎక్కువగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనము వరల్డ్ జాగ్రఫీ అనేది ఈజీగా గుర్తుండాలి, సోలార్ సిస్టమ్ అనేది ఈజీగా గుర్తుండాలి అనేది ప్రతిదీ కూడా మీకు కళ్ళ ముందట కనిపించేటట్టు ఉండాలి. సో అంత ఎఫెక్టివ్గా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. మీరు ఎక్కడ ఇంతకుముందు పేరున్న ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకున్నా కూడా ఒకసారి మన క్లాస్ వినండి, మెంటర్షిప్ ప్రోగ్రామ్ వినండి. సో మనము ఏ విధంగా జాగ్రఫీని డీల్ చేస్తాము, ఏ విధంగా సివిక్స్ని డీల్ చేస్తాము, మ్యాప్ ఓరియంటెడ్గా సివిక్స్ని ఏ విధంగా డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది, పర్సన్స్ ఇన్ న్యూస్ని ఏ విధంగా మనం తీసుకొని డిస్కస్ చేస్తాము, పార్లమెంట్ని మ్యాప్తో సహా ఏ విధంగా చెప్తాం, ఇలాంటివన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో అందుకే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఇయర్ కూడా బాగా సక్సెస్ అయింది. సో తెలంగాణకి సంబంధించి బాగా సక్సెస్ అయిన ప్రోగ్రాంలో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా. సో మనం క్లాస్ రూమ్ని విజువలైజ్ చేస్తాం కంప్లీట్గా. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆఫ్లైన్ కోచింగ్కి ఏమాత్రం తగ్గకుండా మీకు ఆ విజువలైజేషన్ అనేది కంప్లీట్గా రావడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు అయినా దాన్ని రివైండ్ చేసుకొని చూడొచ్చు. మీరు ఒక క్లాస్ని, మీరు ఏదైనా సినిమాని చూడండి, సినిమాని చూస్తూ ఉంటే మీకు ఆ విజువల్స్ అనేవి సరిగా కనిపిస్తూ ఉంటే మీకు రిజిస్టర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకోసమే మనం హిస్టరీని కానీ, జాగ్రఫీ కానీ, సివిక్స్ కానీ ఇవన్నిటిని కూడా మ్యాప్ రూపంలో తీసుకురావడానికే మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. సో మనము మార్కెట్లో ఉన్న మిగతా క్లాసెస్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే పీపీటీస్ తయారు చేస్తాము, దాంతోపాటు ఆ మ్యాప్ బేస్డ్ ఏదైతే ఉందో అది చెప్తా ఉంటాం. మనం ఊరికే చెప్పమండి, ప్రతిదీ కూడా మ్యాప్ ఓరియంటెడ్గానే ఉంటుంది. మీకు బౌద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, అన్నీ కూడా నేను పీపీటీస్ని ఆ బొమ్మలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం వాటి గురించి. సో ఎక్కడైనా మీరు స్టేట్లో నెంబర్ 1, నెంబర్ 2 ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఒకసారి డెమో క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీరు కంపల్సరీగా సాటిస్ఫై అవుతారు. సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు క్లాస్ని యాక్సెస్ తీసుకో. ఇది మాత్రం 100%. నా మీద నాకు నమ్మకం, అంత కాన్ఫిడెంట్ ఉంది. మీరు కూడా నమ్మి జాయిన్ అవ్వండి. కంపల్సరీగా మీకు కూడా జాబ్ రావడానికి 100% ఛాన్స్. యాక్సెస్ తీసుకోవడం కాదు, నాతో పాటు కష్టపడాలి. డైలీ అంత కష్టపడితేనే వస్తాయి. ఓకే, సో ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాలు దీనికి సంబంధించి. దాని తర్వాత మనము గ్రహణాల గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఎక్లిప్సెస్,
సో సూర్యగ్రహణము, సోలార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణము, లూనార్ ఎక్లిప్స్, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చిండు. మనం వీటన్నింటిని కూడా మనం మ్యాప్ బేస్డ్గా డిస్కస్ చేస్తాం. ఏదో బ్లైండ్గా చెప్పడం కాదు. అసలు ఈ ఎలిప్టికల్ వే అంటే ఏంటి, సన్ ఎర్త్ రొటేట్ ఏ విధంగా ఉంటుంది, సో దీన్ని బేస్ చేసుకుని మూన్ రొటేషన్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నింటినీ ఒక సరళ రేఖపై వచ్చినప్పుడు ఏమంటారు దాన్ని. సో ఇక్కడ ఏది కనిపించకుంటే ఏ గ్రహణం, ఇవన్నింటినీ కూడా మనం మ్యాప్ ఓరియంటెడ్గా, పీపీటీస్ ఓరియంటెడ్గా డిస్కస్ చేస్తాం. మెంటర్షిప్ అంటే అది. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఇంత సబ్జెక్ట్ ఏ విధంగా ఈజీగా సింప్లిఫై చేసి విద్యార్థులకు చెప్పడము అనేది ఈ 40 days ప్రోగ్రాంలో భాగం అండి. ఓకే, సో వీటి తర్వాత మనకు వరల్డ్ క్లైమేటాలజీ ఉంటుంది. వీటిని కూడా అంటే ప్రపంచ శీతోష్ణ స్థితి అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఏంటి, మనకు ప్రెషర్ బెల్ట్స్, పీడన ప్రాంతాలు అని చెప్పేసి ఉంటాయి. ఎర్త్ పైన పీడన ప్రాంతాలు, ప్రెషర్ బెల్ట్, పీడన మేకల అని చెప్పేసి కూడా పిలుస్తారు. ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి. సో ఎర్త్ పైన ఈ ప్రెషర్ అనేది ఏ విధంగా డివైడ్ చేసి ఉంటుంది, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ఈక్వేటార్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్. సో ఇక్కడ లో ప్రెషర్ అనేది ఉంటుంది, ఎక్కడ హై ప్రెషర్ అనేది ఉంటుంది. సో విండ్స్ ఏ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి, సో అక్కడ ఉండే జోన్ని ఏ విధంగా పిలుస్తామో ఇదంతా కూడా మనం క్లైమేటాలజీలో డిస్కస్ చేస్తాం. సో ఈ క్లైమేటాలజీని మనం ఏం చేస్తాము అంటే సేమ్ టైం ఇండియన్ క్లైమేటాలజీకి అప్లై చేస్తాం. ఇండియన్ క్లైమేటాలజీకి అప్లై చేసి ఇక్కడ నుంచి ఏ విధంగా విండ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ ఏ విధంగా ఇండియాలో మాన్సూన్కి కారణమవుతాయి అనేది కూడా మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో క్లైమేటాలజీ తర్వాత మనకున్నది ఏంటి అంటే ఓషనోగ్రఫీ. ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రము అని చెప్పేసి పిలుస్తాం. ఓషనోగ్రఫీ, సముద్ర శాస్త్రం. సో దీంట్లో భాగంగా ఏం చేస్తాం మనము అంటే మనకి ఇది ఓషన్ బాడీ అనుకోండి. ఇక్కడ మనకు ఓషన్ కరెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ఓషన్ కరెంట్స్ ఫార్మేషన్ ఎలా ఉంది అనేది నేర్చుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నాయి ఓషన్ కరెంట్స్ అనేది చూస్తాం. ఒసాకో కరెంట్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, సో వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. హ్యాంబోల్ట్ కరెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఈ ఓషనోగ్రఫీలో చూస్తాం. సో దానివల్ల మీకు ఈ ప్రెషర్ బెల్ట్స్ లో కూడా కొంచెము తేడా వస్తూ ఉంటుంది ఇక్కడ ఓషన్ సర్ఫేస్ పైన. సో వాటర్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఫిషింగ్ జోన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది కూడా మనం ఈ ఓషన్ కరెంట్స్ లో భాగంగా చూస్తూ ఉంటాం. సో దాంతోపాటు మనం ఈ ఓషనోగ్రఫీలో మన దగ్గర ఉన్న అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకేకి సంబంధించి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, సో దీంట్లో బిగ్గెస్ట్ వన్ ఏంటి, స్మాలెస్ట్ వన్ ఏంటి, రైట్. సో ఇక్కడ ఇంకా మనము వీటికి సంబంధించి ఏం చూస్తాము అంటే ఈ జలసంధులు, స్ట్రైట్స్ చూస్తాము. జలసంధులు కూడా మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే విద్యార్థికి వీటికి సంబంధించి కూడా చెప్పాలి అని చెప్పేసి బుక్ లో చెప్పింది కాబట్టి ఈ స్ట్రైట్స్ కూడా ఇంపార్టెంట్. వీటిని మనం చీట్ కోడ్స్ తో నేర్చుకుంటాం, ఈజీగా గుర్తుండడానికి. ఎక్కడెక్కడ ఏ జలసంధి ఉన్నది అనేది సింపుల్ ఉంటాయి, 3-4 ఉంటాయి ఇంపార్టెంట్, అవి మాత్రం నేర్చుకొని వదిలేస్తాం. సో దాంతోపాటు ఈ ప్రాంతంలో మనకు ఇది భూమి పైన కూడా మనము భూపటలము, భూప్రావరము, భూకేంద్ర మండలము అని చెప్పేసి ఏ విధంగా అయితే డివైడ్ చేసినామో అదే విధంగా సముద్రాలలో కూడా మనము కాంటినెంటల్ స్లోప్ అని, రైట్, కాంటినెంటల్ షెల్ఫ్ అని, రైట్. సో ఇది డీప్ అని చెప్పేసి, సీ డీప్, డెప్త్, ఇలాంటిగా ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు దీనిపైన మనకు మౌంటైన్స్ కూడా ఉంటాయి. సో దాంతోపాటు ఇలాంటి వి షేప్ వ్యాలీస్ కూడా ఉంటాయి. సో వాటిని ఏ పేరుతో పిలుస్తారు, మ్యారియానా ట్రెంచ్ ఎక్కడ ఉంది, రైట్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెంచెస్ ఉంటాయి, ఆ ట్రెంచెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి. సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి ఈ ఓషన్ జాగ్రఫీలో
లైన్ టు లైన్ సిలబస్లో ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా సిలబస్లో ఇచ్చు. ఇవన్నీ నేను ఏవి కూడా మీకు సిలబస్ దాటి చెప్పట్లేదు. అక్కడ ఓషనోగ్రఫీ అని ఉంటుంది, సిలబస్ చూడండి. సో దాంట్లో మీకు దీనికి సంబంధించి ఉంటుంది. సో దాని తర్వాత మనము అంతకుముందు ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు అని చెప్పేసి చదువుకునేదండి. ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉండేది. అంటే టండ్రా అని, టైగా అని, సమశీతోష్ణ మండలము అని, ఉష్ణ మండలము అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంతో మనకు ఇప్పుడేమి ఇచ్చిండు అంటే బయోమ్ అని ఇచ్చిండు. ఎన్విరాన్మెంటల్ ఓరియంటెడ్ గా సిలబస్ ని తీసుకెళ్దాము అని చెప్పేసి ఈ ప్రాంతంలో మనకేమి ఇచ్చిండు అంటే బయోమ్ అని ఇచ్చిండు. ఈ బయోమ్ లో మనకేం డిస్కస్ చేయమన్నాడు అంటే ఈక్వేటార్, ట్రోపికల్ గ్రాస్ ల్యాండ్, ట్రోపికల్ గ్రాస్ ల్యాండ్స్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అంటే ప్రయరీలు అంటే ఏంటి, స్టెప్పీలు అంటే ఏంటి, డౌన్స్ అంటే ఏంటి, పుస్టాస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఈ ప్రాంతంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనము ఎక్స్ట్రీమ్ స్టాండర్డ్ లో డిస్కస్ చేయము. ఇదే సిలబస్ మీకు గ్రూప్ 2 గ్రూప్ 1 లో కూడా ఉంటుంది. బట్ అంత స్టాండర్డ్ అవసరం లేదు మనకు. మనం అక్కడ క్లాస్ చెప్పాలంటే దాదాపు ఈ వీటికి సంబంధించి ఒక 4 to 5 days కంప్లీట్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. సో మనకు అంత అవసరం లేదు. సో 1 డేలో ఇవి కంప్లీట్ అయిపోతాయి. హాఫ్ డేలో, మాక్సిమం హాఫ్ డేలో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అంత డీటెయిల్ గా మనకు సిలబస్ ఏమి ఇచ్చిండు ఇంటర్ వరకు, ఆ సిలబస్ ని మాత్రం మనం కంప్లీట్ గా బిట్ బై బిట్ రాసుకోవాలి, అదే చదువుకోవాలి, అదే క్వశ్చన్ రూపంలో వస్తుంది అంతే. ఈ 40 days లో మనం చేయాల్సింది అంతే, సిలబస్ ని బేస్ చేసుకొని, ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని చదువుకోవడమే. మనం మెంటర్షిప్ లో చేసేది కూడా అదే అండి, అంతకు మించి ఇంకా ఏం లేదు. రైట్. సో దీని తర్వాత మనకు న్యాచురల్ హజార్డ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. దీనిపైన ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయరండి. అసలు వరల్డ్ జాగ్రఫీ పైన తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎవరైనా స్టార్ట్ చేయడము ఇండియన్ జాగ్రఫీనే స్టార్ట్ చేస్తారు. ఓకే, సో న్యాచురల్ హజార్డ్స్ అని చెప్పేసి ఇచ్చిండు. సో న్యాచురల్ హజార్డ్స్ లో మనకు ఫ్లడ్స్ ఇచ్చిండు, వరదలు, రైట్, డ్రాట్స్ ఇచ్చిండు, కరువులు, నెక్స్ట్ సునామీ ఇచ్చిండు. వీటన్నిటి డెఫినేషన్స్ నేర్చుకుంటాం. సో దీంట్లో ఫాస్ట్ ఆన్సెట్, స్లో ఆన్సెట్ డిజాస్టర్స్ అంటే ఏంటి అనేది కూడా నేర్చుకుంటాం. సో కొంతవరకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో రీసెంట్గా ఎక్కడైనా ఫ్లడ్స్ వస్తే సో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకుంటాం అంతే. సునామీ వచ్చింది అనుకోండి, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఎర్త్ క్వేక్స్ వచ్చినాయి అనుకోండి, రీసెంట్గా థాయిలాండ్లో ఎర్త్ క్వేక్ వచ్చింది. సో దానికి సంబంధించి మనము ఈ ఎర్త్ క్వేక్ ఎక్కడ వచ్చింది, ఏ దేశంలో వచ్చింది రీసెంట్గా, దానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నది భారతదేశం అనేది చూసుకొని అది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది, ఎర్త్ క్వేక్స్ అనేది. ఓకే, సో నెక్స్ట్ మనకు అగ్రికల్చర్. ప్రపంచంలో అగ్రికల్చర్ సిస్టమ్ అడిగాడు, అగ్రికల్చర్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ ప్రపంచంలో అడిగాడు. సో దీంట్లో మనము షిఫ్టింగ్ కల్టివేషన్ చూస్తాం, షిఫ్టింగ్ కల్టివేషన్, ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ కల్టివేషన్, ఇంటెన్సివ్ కల్టివేషన్, మిక్స్డ్ కల్టివేషన్ మన దేశానికి వచ్చేసరికి అది అక్కడ చూద్దాం. సో ఇది విస్థాపన వ్యవసాయము లేదా పోడు వ్యవసాయం అంటారు. ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కొనుకో అని, చీనా అని. సో ఒక దేశంలో దానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కాబట్టి అది. సో వీటిని కూడా ఒక్కొక్క దేశంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో భారతదేశంలో ఏది కనిపిస్తుంది, సో దాంట్లో మనము ఏ విధంగా మిక్స్డ్ కల్టివేషన్ ని ఇంక్లూడ్ చేసినాము అనేది మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్రాపింగ్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మనకు వెంటనే ఏమి ఇచ్చిండు అంటే క్రాప్స్ ఇచ్చిండు, పంటలు. సో దీంట్లో భాగంగా కాటన్ ఇచ్చిండు, సో ప్యాడీ ఇచ్చిండు, వీట్, కాఫీ. సో వీటన్నింటిని కూడా
ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలన్నీ కూడా అడిగాను, ఫేమస్ ప్లేసెస్ ఇన్ వరల్డ్, వీటికి సంబంధించి. సో స్పెసిఫిక్ గా కొన్ని క్రాప్స్ ని దాంట్లో మెన్షన్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన అంశాలను కూడా మనం చదువుకోవాల్సిన అవసరం. సో దాని తర్వాత మనకు దీనిలో మినరల్స్ కూడా ఇచ్చిండండి, మినరల్స్ కూడా ఇచ్చిండు. ఈ మినరల్స్ లో ప్రపంచంలో కొన్ని దేశాలు కొన్ని మినరల్స్ కి బాగా ఫేమస్ ఉంటాయి. సో వాటిని ఇక్కడ నేర్చుకుంటాం. ఇవి రెండింటిని కలిపి వరల్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక సబ్ టాపిక్ ఇచ్చాడు. సో దీంట్లో మనకు ఆటోమొబైల్స్ కూడా ఇచ్చాడు. ప్రపంచంలో ఆటోమొబైల్స్ కి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. సో వీటన్నింటిని కూడా సిలబస్ లో ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీస్ కి సంబంధించి. సో ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి ఇవి రెండింటిని కనెక్ట్ చేస్తూ మనకేమి ఇచ్చిండు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాడు. ఇది ప్రపంచానికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాడు, రవాణా ఇచ్చాడు. దీంట్లో మళ్ళీ మనకు ఎయిర్వేస్, నెక్స్ట్ రైల్వేస్, వాటర్ వేస్. సో దీంట్లో మళ్ళీ ఇంటర్ కాంటినెంటల్ ఇచ్చాడు, ఇంటర్ కాంటినెంటల్ రైల్వేస్, ఇంటర్ కాంటినెంటల్ కావచ్చు, ఇంటర్ స్టేట్, ఇంటర్ కంట్రీ, భారతదేశానికి బంగ్లాదేశ్కి, భారతదేశానికి పాకిస్తాన్కి, భారతదేశానికి మయన్మార్కి, ఇట్లా ఏమైనా ఉంటాయి. సో ఈ వాటర్ వేస్ కూడా మళ్ళీ కూడా ఇక్కడ ఇంటర్ కాంటినెంటల్ వాటర్ వేస్ కి సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. సో ఎయిర్ వేస్ ఇచ్చిండు, రైల్వేస్ ఇచ్చిండు, వాటర్ వేస్ ఇచ్చిండు. సో వాటన్నింటిని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీటితో పాటు పోర్ట్స్ కూడా ఇచ్చాడు, కొన్ని పోర్ట్స్. ఎయిర్వేస్ కి సంబంధించి కూడా పర్టికులర్ గా కొన్ని కంట్రీస్ ఇచ్చిండు, పోర్ట్స్ కి సంబంధించి కూడా పర్టికులర్ గా కొన్ని కంట్రీస్ ఇచ్చాడు. వీటికి సంబంధించి మాత్రం చదువుకుంటే సరిపోతుంది. మనకు ఆ బుక్ లో కూడా వీటికి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది, ఇంటర్మీడియట్ బుక్ లో కానీ ఒక్కొక్క పోర్టుకి సంబంధించి సిలబస్ లో ఇచ్చిన పోర్ట్స్ కి సంబంధించి మెక్సికో కానీ కెనడా కానీ సో కొన్ని పోర్ట్స్ కి సంబంధించి బుక్ లో మనకు మెన్షన్ చేసి. సో అంతవరకు సరిపోతాడు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వరకు అని కాకుండా దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమున్నాయని చేసి మనం చూసినట్లయితే ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మనము సిలబస్ కి అనుగుణంగా రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు లేట్ అవుతుంది అనే అంటే తక్కువ టైం ఉన్నదనే బాధ ఫస్ట్ బ్రెయిన్ లో నుంచి అది తీసేయండి. ఓకే, తక్కువ టైం ఉన్నదని కాకుండా ఈ టైంని ఎంత ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం మెంటర్షిప్. ఎందుకంటే ఇక్కడ మేము కష్టపడతాము, మేము కష్టపడిన దాన్ని మీకు ఎగ్జిక్యూట్ చేస్తాం. మీకు డెలివరీ చేసిన తర్వాత మీరు జస్ట్ దాన్ని ఫాలో అయిపోవడమే, అంతే. మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే కష్టపడ్డామో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాక్సిమం ఫోకస్ చేస్తాము. మీరు వీటిని ఫోకస్ చేస్తే చాలండి. సో బెస్ట్ స్కోర్ అనేది చేయగలుగుతాం. సో సోషల్కి సంబంధించి మనము 50 అనుకున్నాం. యాక్చువల్గా ఎవరైతే కొంచెం మెంటర్షిప్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతారో 60 అవుట్ ఆఫ్ 60. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కొంచెము సబ్జెక్ట్ పైన క్లారిటీ లేని వాళ్ళు కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకోండి. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అడగండి. సో మనం మ్యాక్సిమం 60 అవుట్ ఆఫ్ 60ని తీసుకురావడానికే మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో మీకు 100% 60 అవుట్ ఆఫ్ 60 అనేవి కంపల్సరీ మన గోల్, మన ఎయిమ్. సో దానికి రూట్ మ్యాప్ ఇది. మనం ఎక్కడ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కడ తక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఏ విధంగా చేస్తే బెస్ట్ స్కోర్ వస్తుంది అనేది మనము చూసే రూట్ మ్యాప్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మనం అక్కడ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ నేర్చుకున్నాం కదా. సో భారత భూగోళ శాస్త్రం మళ్ళీ చెప్తున్నా, దీనికి తెలుగు మీడియానికి సంబంధించిన సిలబస్ కాపీ కావాలి అంటే మన మ్యాథ్స్ యూనివర్స్ యాప్లో సోషల్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, జస్ట్ ఈ మాట వచ్చి వదిలిపెట్టలేదండి. ఏమి ఇచ్చిండు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే లొకేషన్, అంటే అక్షాంశాల పరంగా ఎక్కడుంది, రేఖాంశాల పరంగా ఎక్కడుంది. దాంతోపాటు మౌంటైన్స్, అక్షాంశాల పరంగా ఎక్కడున్నాయి, మౌంటైన్స్, హిమాలయాస్, ఆరావళి, వింధ్యా సాత్పురా, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, వీటి గురించి నేర్చుకుంటాం. సో దాని తర్వాత ప్లెయిన్స్, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్, రైట్, డెజర్ట్, ఎడారి ప్రాంతం, రైట్. సో నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ప్లెయిన్ అండ్ వెస్టర్న్ ప్లెయిన్.
సో తూర్పు తీర ప్రాంతము, పశ్చిమ తీర ప్రాంతం. దీనికి సంబంధించిందంతా కూడా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే మనం భారతదేశంలో ఉన్న అంటే అక్షాంశాలు, రేఖాంశాలతో పాటు ఇవన్నీ అంశాలు చదవాలి. లొకేషన్ నేర్చుకోవాలి, లొకేషన్ నేర్చుకోవాలి. సో దాంతోపాటు ప్లెయిన్స్ అన్నాను, ఈస్టర్న్ ప్లెయిన్, వెస్టర్న్ ప్లెయిన్. సో మౌంటైన్స్ అన్నాను, ఆరావళి, హిమాలయాస్, వింధ్యా, సాత్పురా, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. సో దాంతోపాటు ప్లాటూ, దక్కన్ ప్లాటూ అండ్ మాల్వా ప్లాటూ. సో ఇది మేజర్ సిలబస్. మెయిన్ క్వశ్చన్స్ కూడా మనకు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా నుంచే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో అదే దాదాపు 30 to 40% సిలబస్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు అడిగింది ఇంకా ఏంటి అంటే ఫిజికల్ ఫీచర్స్తో పాటు రివర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం, నదీ వ్యవస్థ. దీంట్లో పెరీనియల్ రివర్స్ అని చెప్పేసి ఇచ్చినాడు, జీవనదులు అని చెప్పి. పెరీనియల్ రివర్స్, సో ఎల్లప్పుడూ ప్రవహించే నదులను జీవనదులు అని చెప్పేసి అంటారు. సో దాంట్లో మనం హిమాలయన్ రివర్ సిస్టము, అంతకుముందు సౌత్ రివర్ సిస్టమ్ అని తీసుకునేది. సో వాడు ఏం చేసిండు అంటే పెరీనియల్ రివర్, జీవనదులు కానీ అని చెప్పేసి ఇచ్చిండు. రివర్ సిస్టంలో జీవనదులు, పెరీనియల్ రివర్స్. ఇక్కడ జీవనదులు కానివి, నాన్ పెరీనియల్ రివర్స్. ఓకే, సో జీవనదులు అంటే మనకు ఏదైతే ఇండస్ అక్కడ మెన్షన్ చేసిండు క్లియర్, గంగా, బ్రహ్మపుత్ర. ఎందుకంటే ఐస్ కరుగుతూ ఉంటుంది. సో దీంట్లో 365 days 24/7 వాటర్ ఉంటాయి కాబట్టి బ్రహ్మపుత్ర. ఈ 3 రివర్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా దీంట్లో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఇక్కడ జీవనదులు కానివి నాన్ పెరీనియల్ రివర్స్ అంటారు. మీకు నర్మదా, తాపి, గోదావరి, కృష్ణ, పెన్నా. సో దీన్ని కూడా మనకు నాన్ పెరీనియల్ రివర్స్. వీటిని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా అక్కడ మనకు రివర్ సిస్టంలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇండియన్ జియోగ్రఫీలో ఈ ఐజీ అంటే ఇండియన్ జియోగ్రఫీ. సో దీంట్లో క్లైమేటాలజీ, భారతదేశం శీతోష్ణ స్థితి అంటే మనం ఇక్కడ ఎల్నినో, లానినో, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, అక్టోబర్ హీట్ వేవ్స్, వీటన్నింటిని కూడా మ్యాంగో షవర్స్, రైట్. సో దాంట్లో మళ్ళీ ప్రపంచానికి సంబంధించి రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది, ఇండియానికి సంబంధించి రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది. ఈ రెయిన్ఫాల్లో ప్రపంచంలో మనకు 3 types ఆఫ్ రెయిన్ఫాల్ కనిపిస్తాయి. కన్వెన్షనల్ టైప్ రెయిన్ఫాల్, సైక్లోనిక్ టైప్ రెయిన్ఫాల్, నెక్స్ట్ మాన్సూన్ టైప్ సైక్లోనిక్ టైప్ రెయిన్ఫాల్. 3 రకాల రెయిన్ఫాల్ కనిపిస్తాయి. సంవహన వర్షపాతం, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం, సంవహన, పర్వతీయ, చక్రవాతం. 3 types రెయిన్ఫాల్, కన్వెన్షనల్ టైప్, ఓరోగ్రాఫిక్, సైక్లోనిక్. ఇవి 3 ప్రపంచంలో ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి. భారతదేశంలో ఇందాక నేను చెప్పిన నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ అక్టోబర్ హీట్ గురించి కూడా మనం ఈ ప్రాంతంలో డిస్కస్ చేస్తాం. సో దీని తర్వాత మనకు అగ్రికల్చర్ ప్యాటర్న్, క్రాప్స్ ఏవైతే ఉన్నాయో కాటన్, మెయిజ్, వీట్, కాఫీ, టీ, రబ్బరు, వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. టీ, రబ్బరు. సో ఇవన్నీ మెన్షన్ చేసిండు సిలబస్లో చిన్న చిన్నగా వాటన్నింటి గురించి కూడా మెన్షన్ చేసిండు. సిలబస్లో మెన్షన్ చేసిన క్రాప్స్ గురించే చదువుకుంటాం మనం, మిగతా వాటి గురించి ఆలోచించు. చిన్న టాపిక్స్ అండి, మేజర్గా ఉండవు, ఎక్కువ మొత్తంలో ఉండవు, చాలా చిన్న టాపిక్స్. సో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ మినరల్స్, బాక్సైట్, కోలు, పెట్రోలు. సో వీటికి సంబంధించి మనకి ఇచ్చిండు, వీటిని కూడా మెన్షన్ చేసిండు, వీటిని కూడా మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకు ఈ ప్రాజెక్ట్స్ అండ్ ఇరిగేషన్, ఇది కూడా ఇచ్చిండు. ఇరిగేషన్ కి సంబంధించి క్యానాల్స్, వెల్స్, ట్యాంక్స్, చెరువులు, బావులు, కాలువలు, వీటికి సంబంధించి ఎక్కడ ఎక్కువగా ఉంది, పర్సంటేజ్ ఎంత, అదంతా కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో ప్రాజెక్టులకు సంబంధించి బాగ్లిహార్ ప్రాజెక్ట్,
ఆ ప్రాజెక్టులను కూడా మెన్షన్ చేసినాడు. సో నెక్స్ట్ హిరాకుడ్ ప్రాజెక్టు, తెహిరీ ప్రాజెక్టు. సో వీటికి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా మనం ఈ ప్రాంతంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకు మినరల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ చూస్తాం. మన దగ్గర ఉన్న ఎయిర్వేస్, విమానాశ్రయాలు, మన దగ్గర ఉన్న రైల్వే జోన్స్, అంటే ఫస్ట్ రైల్వే ఇది, ఎత్తైన రైల్వే ఇది, ఇవి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ రైల్వే ఎక్కడ ఏర్పాటు చేసిండు, అంటే భారతదేశంలో మొట్టమొదటి రైల్వే వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, అవన్నీ కూడా మనం ఇక్కడ చేస్తాం. అండ్ ఎయిర్వేస్, రైల్వేస్, వాటర్ వేస్. ఈ వాటర్ వేస్లో మనకు 4 వాటర్ వేస్ ఉన్నాయి. ఆ వాటర్ వేస్ ఏ స్టేట్ నుంచి ఎక్కడెక్కడి వరకు ఉన్నాయి, సో వాటన్నింటిని కూడా మనం ఈ ట్రాన్స్పోర్ట్లో చూస్తాం. సో దీంతో పాటు మేజర్ పోర్ట్స్ గురించి కూడా ఇచ్చిండు. ఎందుకు పోర్ట్స్ గురించి ఎక్కువగా ఇచ్చిండు అంటే మనకు ఈ ప్రాంతంలో ఏదైతే ఈ 23 degrees వరకు నార్త్ లాటిట్యూడ్ వరకు ఉన్నదో ఈ ప్రాంతం అంతా కూడా ఇటు అరేబియా సీ ఉంటుంది, ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, ద్వీపకల్పం లాగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏవైతే మేజర్ సీ పోర్ట్స్ ఉంటాయో, ముంబై సీ పోర్ట్ కావచ్చు, కొచ్చి సీ పోర్టు, చెన్నై సీ పోర్టు, విశాఖపట్నం, ఇక్కడ ఒడిస్సా, ఈ ప్రాంతంలో మనకు వెస్ట్ బెంగాల్, ఈ ప్రాంతాల్లో సీ పోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు. సో ఆ సీ పోర్ట్లకు సంబంధించిందంతా కూడా మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం ట్రాన్స్పోర్టేషన్. సో అప్పుడు మనకు కంప్లీట్గా సిలబస్ పైన ఒక అవగాహన వస్తుంది. ఒక్క బిట్ కూడా మిస్ కాదు. సిలబస్ ప్రకారం చదువుకుంటే ఎందుకు మిస్ అవుతుంది? మనం ఏవో అక్కడ ఏంది అంటే ఎక్కువ మంది వెళ్తుండ్రు ఆ ఇన్స్టిట్యూట్కి, మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళడం కాదు. మనం తీసుకునే డిసిషన్ అనేది మన జీవితాన్ని మార్చేది లాగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ రావు. సో ఇప్పుడు పోయింది నోటిఫికేషన్ అంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వెళ్ళే ముందు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది, లేదంటే తర్వాత అధికారంలోకి రావాలనుకున్న గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. సో అప్పటికి ఇంకా నువ్వు ఆశావాద దృక్పథంతో ఉంటావు అనుకున్న ఏజ్ నీకు సపోర్ట్ చేయాలి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ నీకు సపోర్ట్ చేయాలి. సో ఫ్యాక్టర్స్ అనేవి అన్నిటి కూడా మన జాబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అప్పటికంటే కూడా మనము ఇప్పుడే ఒక బెస్ట్ డిసిషన్ తీసుకున్నాము అంటే మన కెరియర్కి సంబంధించి. సో ఎవరైతే కష్టపడి హార్డ్ వర్క్ చేసి మనకు సబ్జెక్ట్ని మంచిగా డెలివర్ చేస్తారో వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మనము 50% ఎఫర్ట్ పెడితే వాళ్ళు 50% ఎఫర్ట్ పెడతారు. సో ఓవరాల్గా మనం ఏదైతే అనుకున్నామో లక్ష్యము, ఆ లక్ష్యాన్ని చేరడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ కాదు, 100%. మళ్ళీ 0.5తో మిస్ అయింది, 1 మార్క్తో మిస్ అయింది అని చెప్పేసి బాధపడి నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం కాదు. సో ఇప్పుడున్న దాంట్లో టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ అన్నిటికి కూడా సిలబస్ మ్యాక్సిమం సేమ్ ఉన్నది. సో దాన్ని ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ చేయించడానికే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. మీరు ఎక్కడ చూడండి మీకు 40 daysలో సిలబస్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు అనౌన్స్ చేసి ఉండదు. ఎందుకంటే సిలబస్ ఎప్పుడైతుందో వాళ్ళకు కూడా తెలియదు. సో మనం ఏంటి పలానా ఇన్స్టిట్యూట్లో ఎక్కువ మంది జాయిన్ అవుతుందంట, సో పలానా ఊర్లో ఎక్కువ మంది జాయిన్ అవుతుందంట, సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవుదాము, ఇదే కాన్సెప్ట్తో ఉంటాం. కాబట్టి ఎక్కడ బెటర్గా చెప్తులు, ఎక్కడిగా మనకు అనుగుణంగా సిలబస్ చెప్తులు, ఎక్కడ మనకు గుర్తుండేలాగా సిలబస్ చెప్తులు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనకు ఇన్స్టిట్యూట్లో చెప్పరు. ఓకే, సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి అయిపోయిన తర్వాత మనకు ఏపీ జాగ్రఫీకి కూడా మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఏపీ జాగ్రఫీకి సంబంధించి లొకేషన్ అంటే లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు, క్లైమేటాలజీ, అగ్రికల్చర్ ప్యాటర్న్ ఏదైతే మనము ఉందో అది, ఇది తక్కువ టైమే పడుతుందండి మనకు. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ అంతే. సో ఇవి మూడింటిని కూడా మనం నేర్చుకున్నాము అంటే ఏపీ జాగ్రఫీ అనేది అయిపోతుంది, రైట్. సో మనము ఏదైతే మినరల్స్ అవి ఉన్నాయో ఇండియన్ జాగ్రఫీతో పాటు ఏపీ జాగ్రఫీలో కూడా కలిపి చదువుతూ ఉంటాం. సో ఇది చాలా చిన్న టాపిక్. ఇది మ్యాక్సిమం ఎంత మనకి అంటే ఒక 5 hours అయిపోతుంది. సో మిగతా 35 hours మనం వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ పైన పెడతాం. మేజర్గా ఇండియన్ జాగ్రఫీ కూడా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఎక్కువ టైము వరల్డ్ జాగ్రఫీకి పడుతుంది కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఈ విధంగా ప్రతి టాపిక్కి ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఎంత ఎఫెక్టివ్గా చెప్పాలి. ఇది మీకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వదండి. సో మన జయశంకర్ అకాడమీ మాత్రమే ఆ విధంగా, అంటే మన దగ్గర అంత ఎబిలిటీ ఉంది, మనం చేయగలుగుతాం అనే నమ్మకం ఉన్నది కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆలోచించి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయండి.
రైట్. సో నెక్స్ట్ మనము హిస్టరీకి సంబంధించి సిలబస్ ఏముంది, డీటెయిల్డ్ సిలబస్ ఏముంది, మనం ఏం చదవాలి అనేది డిస్కస్ చేద్దాం.